చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు? పోలింగ్ జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆ యొక్క ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దేశ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికి రాజధాని ఢిల్లీ. ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నువ్వా నేనా అన్నట్లు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించబోతోంది. దాదాపుగా 26 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇది ఖచ్చితమైనటువంటి అంశంగా రిజల్ట్గా ఒక చర్చ జరుగుతుంది. నెంబర్ 1 న్యూస్ మా టీం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే చేసింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మారిన సమీకరణాలు, వీటన్నిటి నేపథ్యంలో దాదాపుగా 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి ఆప్ కేజ్రీవాల్ సర్కార్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కాస్త విస్మరించారు, నిర్లక్ష్యం చేశారు. అలాగే ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఆరోపణలు, విమర్శలు, అవినీతికి సంబంధించి అది భారతీయ జనతా పార్టీకి ప్లస్గా మారుతుంది అనేది కూడా బాగా చర్చ జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశంగా ఢిల్లీ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా ఛాలెంజ్గా తీసుకుంది. ఎందుకనంటే ప్రతి చోట కమలనాథులు తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. కానీ ఢిల్లీలో మాత్రం ఎక్కడా కూడా వారి యొక్క హావా అనేది కనబడటం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా యువత ఢిల్లీలో ఏ రకమైనటువంటి ఫలితాలు ఇచ్చారు? 2 పర్యాయాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిందంటే ఎక్కువగా యువత ఆపుపై పెట్టుకున్నటువంటి ఆ యొక్క నమ్మకం కానీ, ఏదైతే ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలను ఫుల్ఫిల్ చేస్తారు అని. కానీ ఈసారి మాత్రం యువతలో కూడా ఒక ఆలోచన, ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం. ఎందుకనంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనే ఒక నినాదాన్ని తీసుకెళ్లారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో అంశాలు కానీ, అలాగే ఎన్నికలకు ముందిచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయి. వాస్తవంగా ఢిల్లీ ప్రజలకు న్యాయం చేయటానికి, ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపించినట్లు కూడా మా పరిశీలనలో తెలిసింది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని చూడాలి. ఎందుకంటే దాదాపుగా 26 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది. మనం చూసాం ఎగ్జిట్ పోల్ రిజల్ట్ అనేది 1, 2 మినహా మిగతా అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకే ఎడ్జ్ ఉంది. ఒక 20 సర్వే సంస్థలు ప్రధానంగా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కనుక మనం పరిశీలిస్తే ప్రతి సర్వే సంస్థ కూడా భారతీయ జనతా పార్టీకి 40 నుంచి 50 మధ్యలో ఇచ్చినటువంటి రిజల్ట్ చూసాం. మ్యాజిక్ ఫిగర్ ఈ 70 స్థానాలకు సంబంధించి 36 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వారు చేసుకున్నటువంటి తప్పిదమే. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు 100 కోట్లు ముడుపులు తీసుకుని ఆ యొక్క ప్రజాధనాన్ని వృధా చేయటమే కాదు, ప్రజలను మోసగించింది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ప్రజల్లో నాటుకుపోయింది. అదే అంశాన్ని భారతీయ జనతా పార్టీ అస్త్రంగా తీసుకుని ముందుకు వెళ్ళింది అనేది బాగా వినిపిస్తోంది. మా నెంబర్ 1 టీం అనేది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చేసినటువంటి ఒక సర్వే, అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి దాదాపుగా 80% పైగా ప్రజలు, ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఇంట్రెస్ట్గా లేరు,
భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపించారనేది పరిశీలనలో సర్వేలో తేలింది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో మాకు తిరిగే లేదు ఎదురే లేదు అనుకున్నారు కేసీఆర్. మళ్ళీ మేము హ్యాట్రిక్ సాధించబోతున్నాం అనే విధంగా వారు ప్రగల్భాలు పలికారు. తిరిగే లేదన్నారు. కానీ జరిగిందేంటి? కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా అక్కడ విజయం సాధించింది. ఎవరు కూడా అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అనుకోలే. కానీ మనం చూసాం రిజల్ట్ ఎలా ఉందనేది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి అసలు తిరిగే లేదు, వైనాట్ 175 అనుకున్నారు. కానీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు అని. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగా నిరీక్షించి మనం విజయం సాధించాలి అనే ఒక మొండి పట్టుతో అక్కడ హేమీలు ప్రచారాన్ని నిర్వహించారు. చాలా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికైతే ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. త్వరలోనే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేదైతే వాస్తవంగా మనం అంగీకరించక తప్పదు. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.